హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. కొలతలు అనేవి మనం ఎక్కడ తీసుకోవాలి, నడుం కాడ, చెస్ట్ కాడ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అని వివరంగా చూద్దాము. ఇవి మెయిన్ పీసులు అనమాట. ఇవేమో లైనింగ్ పీసులు. ఇవి 80 పాయింట్ ముక్కలు అనమాట. మీటర్ ముక్కలు కావు, ఇవి 80 పాయింట్ ముక్కలు. ముందు ఇవి ఫోల్డ్ తీసేసి ఖర్చులు అనేవి అటు సైడ్ వైపు పోవాలి. మడత అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. అట్లా నీట్గా పరుచుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా వివరంగా అర్థమైంది. బీస్ ముక్క తీసుకున్నాను, చాక్ పీస్ మాత్రం తీసుకోమాకండి. చాక్ పీస్ అనేది లావు గీత పడిద్ది, అప్పుడు మనకి కొలతలు అనేవి తేడా వస్తాయి అన్నమాట. అందుకని ముందు పావించు కుట్లు కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి కాడ నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో కొలిచేసుకోండి. కాజా పట్టీకి కాజాలు ఉన్న కాడికి పట్టుకోండి. కాజా పట్టీ వరకు పట్టుకొని ఎంత ఉందో చూసుకోండి. ఇది 27 ఉంది. 27కి 10 ఇంచెస్ కలుపుకోండి, 10 ఇంచులు కలుపుకోండి. ఇది మనం ఖర్చులకి ఎక్స్ట్రా ఏం తీసుకునే పని లేదన్నమాట. ఇంకా మనం బ్లౌజ్కి టక్స్కి కానీ ఖర్చులకు కానీ మనం తీసుకునే పని లేదు. వీటిని 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకుంటే 9.5 వచ్చింది. 9.5కి మార్క్ చేసుకోండి. 9.5కి మార్క్ చేసేసుకోండి. పైన కూడా 9.5కి మార్క్ చేసుకోండి. ఇది నడుం కొలత. ఇప్పుడు చెస్ట్ కొలతకి 9.5 సరిపోయిద్ది, చూడండి మీదే. ఇప్పుడు ముందు ఖర్చులు 2 మడతలు వేసుకొని చూసుకోండి. వెనక ఈపు చూసుకుంటే ఖచ్చితంగా వచ్చింది. ఖర్చులు కూడా పెట్టేసుకున్న టక్స్కి ఎక్స్ట్రా కూడా వచ్చేసింది మనకి యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు వెనక చంక రౌండ్ తీసుకోండి. వెనక కింద ఈపు కాడ నుంచి పైన చంక రౌండ్కి ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ముడతలు లేకుండా పెట్టేసుకోండి. తర్వాత టక్స్ పట్టుకొని పైన షోల్డర్స్ కాడికి ఎంత ఉందో మార్క్ చేసుకోండి. వెనక ఈపు కూడా ఎంత ఉందో పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు పైన కుట్లకి కలుపుకోండి, ఎగస్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాడ నుంచి ఖర్చులతో సహా చూసుకోండి. మీకు చెస్ట్ లూజ్ కూడా వస్తుంది. ఇది ఒక పద్ధతి అనమాట, మీకు ఈజీగా అర్థమయ్యిద్ది. ఇది పైన షోల్డర్స్కి ఒక మార్క్ గీసుకోండి, ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్ రివర్స్ తిప్పేసుకొని పరుచుకోండి నీట్గా. ఎక్కడ మనకి ఉగ్గులు లేకుండా, ముడతలు పడకుండా నీట్గా పరుచుకోండి. షోల్డర్స్ అనేవి దగ్గరకు పెట్టుకోండి. మీకు ఎంత దగ్గరకు వస్తే అంత వస్తుంది అన్నమాట. వివరంగా ఇట్లా పెట్టేసుకొని చెస్ట్ కొలత ఈ విధంగా కూడా మార్క్ చూసుకోవచ్చు అనమాట. ఇందాక నేను చూపించినట్టు అది ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ చంక డౌన్ కాడ నుంచి ఈ చంక డౌన్కి పట్టుకోండి. కరెక్ట్గా నీట్గా పెట్టుకొని 15.5 వస్తుంది. 15.5లో 2 భాగాలు చేసుకుంటే 7.35 వస్తుంది. 7.35కి మార్క్ చేసేసుకోండి. 7.35 1.5 ఖర్చులకి మనకి 9.5 కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా చూసుకొని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. మీరు 15.5 వస్తుంది. 15.5ని 2 భాగాలు చేసుకోండి. 2 భాగాలు చేసుకుంటే అప్పుడు వచ్చిన దాన్ని 4 భాగాలు చేసుకోండి. అప్పుడు మనకి చెస్ట్ లూజు వస్తుంది అన్నమాట. 9.5 నాకు కరెక్ట్గా వచ్చేసింది చెస్ట్ లూజు. ఇప్పుడు పైన 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. కింద కూడా 2 ఇంచెస్. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్కి పెట్టుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చూసుకోండి చెస్ట్ లూజు. ఆ కొలతలు ఈ కొలతలు వచ్చినాయో లేవో చూసుకోండి. ఇప్పుడు కింద అనేది నేను పలక పెట్టుకుంటున్నాను, అందుకని 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ కాడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకుంటే 5 ఇంచెస్ మొత్తం మనకి షోల్డర్ లెంత్ అనేది 5 ఇంచెస్ వస్తుంది. కింద కూడా 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకోండి. చంక డౌన్కి 6 ఇంచులకు మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకున్నాక ఇదంతా డ్రా చేసుకోండి లైన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 2 ఇంచెస్కి మనకి ఇటు సైడ్ తీసుకోండి. ఖర్చులకి పైన 2.5కి మార్క్ చేసుకోండి. చంక రౌండ్ తీసుకోవడానికి మధ్యలో మనకి 1.5 తీసుకోండి. తీసుకొని మొత్తాన్ని రౌండ్గా గీసుకోండి, రౌండ్గా డ్రా చేసేసుకోండి. మనకి చంక రౌండ్ వస్తుంది అన్నమాట. చెస్ట్ లూజు నడుం లూజు ఒకటే వస్తుందండి. అటు ఇటుగా కుడి ఎడంగా 1/4 ఇంచు మనకు అట్లా తేడా వస్తుంది, కానీ ఒకటే వస్తుంది మనకి.
అట్లా చూసుకున్నా ఒకటే, నడుము లూజ్ చూసుకొని మనం డ్రా చేసుకున్నా ఇబ్బంది లేదు. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది చెస్ట్ లూజ్ కూడా. ఇప్పుడు చంక రౌండ్ చూసుకోండి వచ్చిందా లేదా మనకు కరెక్ట్గాని. ఖర్చులకు కూడా గీసేసుకోండి. మనకి సైడ్ జాయింట్కి ఒక లైన్ డ్రా చేసుకోండి, రౌండ్ డ్రా చేసుకోండి. ఇక్కడేమో నేను పలక మెడ పెడుతున్నా, పలక మెడ పెట్టకపోతే మీకు రౌండ్ కావాలంటే ఇట్లా 1/4 ఇంచు గీసుకొని మీరు రౌండ్గా డ్రా చేసేసుకోండి. ఇట్లా రౌండ్ వస్తుంది మనకి. ఇట్లా ఈ కొలతల ప్రకారం మీరు కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా కుదిరిద్ది. ఒకసారి కట్ చేసి చూసుకోండి మీరే అర్థమైద్ది. ఇప్పుడు 6 ఇంచెస్కి చంక డౌన్ పెట్టుకున్నా, 1.5కి చంక లోతు తీసుకున్నా, 3 ఇంచెస్కి పైన షోల్డర్స్ తీసుకున్నా, 2 ఇంచెస్కి ఏమో షోల్డర్ బ్లౌజు మెడ తీసుకున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోండి. అది 4 ఇంచెస్ ఉండాలన్నమాట మార్కు మనకి. 4 ఇంచెస్ పొడవు అయితే సరిపోయింది వెనక టక్స్కి. ఇది అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1 ఇంచు రావాలన్నమాట. 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేసేసుకోండి. మనం కుట్టు కూడా అట్లానే కుట్టుకోవాలన్నమాట నీట్గా. కింద ఎక్కువ వచ్చి పైన తక్కువ రావాలన్నమాట. ఇట్లా గీసేసుకున్నాక మనం టక్స్కి కూడా ఎక్స్ట్రా ఖర్చులకి ఎంత మార్క్ చేసుకున్నామో చూసుకొని అంతవరకు లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసి చూడండి మీకే అర్థమైద్ది. బ్లౌజు బాగా నీట్గా కుదిరిద్ది. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని ఖర్చులకి ఎంత ఉందో చూసుకొని మడత వేసుకొని ఒకసారి చూసుకోండి. అంతా చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఖర్చులకి టక్స్కి బాగా ఎక్స్ట్రా ఉన్నది మార్క్ చేసుకోండి. అది ఖర్చులకి. పైన కూడా చూసుకోండి చెస్ట్ లూజ్ అనేది. బ్లౌజ్ పెట్టేసి మనం డ్రా చేసుకున్న దాని మీద బ్లౌజ్ పెట్టేసుకొని చూసుకోండి, మీకు చెస్ట్ లూజ్ కూడా వస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకున్నాక మొత్తం లైన్ గీయండి. ఇవి ఎక్స్ట్రా ఖర్చులకు అన్నమాట. మనం ఎన్ని కుట్లు వేసుకోవాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇట్లా ఎక్స్ట్రా ఖర్చులకి మనం మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకున్నాను నీట్గా. నేను ఇది పలక కట్ చేస్తున్నాను అన్నమాట, అందుకని రౌండ్ కట్ చేయకుండా పలకగా కట్ చేస్తున్నాను. మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఎక్కడ ఇది పోకుండా. ఇప్పుడు చెస్ట్ లూజు చూసుకున్నాము, మనం నడుము లూజు చూసుకున్నాము, అన్నీ చూసుకున్నాము. అయినా యాజ్ ఇట్ ఈజ్గా మనకి నడుము లూజు ఎంత పెట్టుకున్నామో అంతే వచ్చిందన్నమాట చెస్ట్ లూజ్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కటింగ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం తీసేసి చూడండి నీట్గా వచ్చిందో లేదో. పలక మేడ ఇట్లా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.